అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ కుమార్. పాయింట్ ఏంటంటే, జగన్ గారి భద్రతా వైఫల్యం. ఒక వారం ముందో, 4 రోజుల ముందో ఈనాడులో రేంజ్‌లో పెద్ద పెద్ద హెడ్‌లైన్స్ ఏసి పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్నాం అది ఇది అని చెప్పి. జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఏంటి? జనాలు, కార్యకర్తలందరూ చాపర్ వరకు వెళ్ళిపోయేంత సెక్యూరిటీనా అది? నిన్న పిఠాపురం పర్యటనలో కార్యకర్తలు, జనాలు, అభిమానులు అయితే ఏకంగా హెలిప్యాడ్ దగ్గరికి ఏంటి, ఏకంగా చాపర్ దగ్గరికి వెళ్ళిపోయినారు. అంటే జనాల్ని కంట్రోల్ చేయలేకపోయినారు అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు. జెడ్+ కేటగిరీ అంటే ఇదేనా మరి? మొన్న ఈ పిచ్చ మీడియా అయితే ఓ రేంజ్లో రాసుకొని వచ్చింది. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరు రావట్లేదు, వచ్చిన జనాలే మళ్ళీ వస్తున్నారు, అందుకని ఆయన ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు అని చెప్పి చాలాసార్లు రాసుకొని వచ్చింది ఈ పిచ్చ మీడియా. వాళ్ళకి ఇప్పుడు కళ్ళు కనిపిస్తున్నాయో లేదో కానీ వీళ్ళందరూ తిరిగి మళ్ళీ వచ్చిన వాళ్ళు కాదు ఆడ. ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఓట్ పర్సంటేజ్ అనేది తగ్గలేదు. మీరు గెలిచినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఓట్ షేర్ కానీ, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం కానీ పోయిందనుకుంటే మాత్రం అది పొరపాటే. అసలు మీరు ఎట్లా గెలిచినారనేది నేను మరి ఇంకో వీడియో క్లారిటీగా ఇస్తానులేండి. అది డీటెయిల్గా ఓట్ పర్సంటేజ్ అంతా లెక్కాచారాలు చేసి మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, మీరు ఎట్లా గెలిచినారనేది క్లారిటీగా డీటెయిల్గా ఇస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రొటెక్షన్, భద్రతా వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టుగా అనిపిస్తోంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు మరి? జెడ్+ కేటగిరీ అని చెప్పి ఆయన సెక్యూరిటీని ఇట్లా చేస్తున్నారు.